ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు కూడి వచ్చిన ప్రియులు భక్తులు అయిన స్త్రీలకు ప్రభు ఏర్పాటు చేసిన ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి మనకు ప్రభు సహాయం చేయనుగాక. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 11వ వచనములో ఒక అద్భుతమైన మగబిడ్డ గురించి, స్త్రీలు కనిన వారిలో శ్రేష్ఠుడు అయిన వాని గురించి ఇక్కడ వివరించబడింది. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీలు ఈ భూలోకంలో ఎంతోమంది పుట్టి ఉన్నారు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు నాతో ఏకీభవిస్తూ ఉన్నందుకు, మీరు నా గురించి ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు, మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ కనిన కుమారుడు ఎవరు అనే మాట మనకు ఇందులోనే జవాబు కూడా ఉంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరండి? బాప్తిస్మం ఇచ్చే యోహానును ఒక స్త్రీ కన్నది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ యొక్క భర్త ఎవరు అనేది మనం కొంచెం చూడాలి. అప్పుడు కానీ ఈ గొప్ప వ్యక్తి అయిన యోహాను గురించి మనకు అర్థమవుతుంది. ఈ మొదటి లైన్లోనే ఒక్క స్టేట్మెంటు గొప్పగా వివరించబడింది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, అనగా ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. ఇంకా దాదాపు 4000 సంవత్సరాలు గతించిపోయే అప్పటికే. ఆ 4000 సంవత్సరాల్లో యోహాను వంటి వాడు పుట్టలేదట. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. పుట్టలేదు అనంటే జరిగిన సంవత్సరాల గురించి, జరిగిన కాలమును గురించి వివరిస్తూ ఉన్నది ఈ యొక్క వాక్యం. కాబట్టి యోహాను కంటే పూర్వకాలము, ఆ యుగాల్లో ఇంత గొప్ప శ్రేష్ఠుడు, గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తూ, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా. పరలోక రాజ్యములో అల్పుడు ఎవరు? పరలోక రాజ్యములో అల్పుడు అనంటే ఎవరిని ప్రభువు ఎక్కువగా ప్రేమిస్తారు, ఎవరంటే ప్రభుకి ఇష్టం, ఎవరంటే ఆయన కోరుకున్నవారు అనే 3 మాటలు మనం ఆలోచన చేస్తే, ఎవరైతే సంపూర్ణమైన హృదయముతో, విరిగిన మనస్సుతో ఆ ప్రభువుని హత్తుకొని ఆరాధించి పూజించి ఆ ప్రభుని ఘనపరుస్తూ ఉంటారో వారు ఆయన దృష్టిలో శ్రేష్ఠులు. వారు ఆ పరలోక రాజ్యములో కౌంట్ చేయబడతారు. ఏమని? గొప్పవారుగా. వారు అల్పులే. ఎగ్జాంపుల్ మనం చూస్తే దరిద్రుడైన లాజరు, ఈ లోకములో ధనవంతుడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు, పక్క పక్కనే జీవించారు. అతడు బల్ల కింద పడిన ముక్కలు తిన్నాడు, ఇతడు ధనవంతుడు అన్ని బల్ల మీద తిన్నాడు. కాబట్టి ఇద్దరూ కూడా చనిపోయారు, ఈ లోకాన్ని విడవలసి వచ్చింది. కానీ ఇద్దరిలో ఒకరిని దేవుని యొక్క దూతల ద్వారా కొనిపోబడింది ఆ యొక్క లాజరు యొక్క ఆత్మ. కాబట్టి అతడు అబ్రాహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందడానికి తీసుకొని వెళ్ళాడు. వేరేస్ ఈ యొక్క ధనవంతుడు అయితే పాతాళములోకి త్రోయబడ్డాడు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటాయు, మంటలు, ఆరిన మంటలు ఉంటాయి.
ఈ రెఫరెన్స్ అవన్నీ కూడా చదవడానికి మనకి ఎక్కువగా సమయం లేదు. అయితే ఇది టూకీగా మీకు పంచుకున్నాను. కాబట్టి అల్పుడైన లాజరు పరలోకములో గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? యోహాను కంటే గొప్పవాడు. ప్రభు విరిగిన నలిగిన మనసుతో ఎవరైతే ప్రభువుని హత్తుకున్నారో వారిని గొప్పవాడుగా పరలోక రాజ్యములో కౌంట్ చేస్తున్నాడు, లెక్క వేస్తున్నాడు. Verily I say unto you, among them that are born of women, there hath not risen a greater than John the Baptist. Notwithstanding, he that is least in the kingdom of heaven is greater than he. Kabatti, he is greater than John, who is the lowest person. The person who is tremble before the Lord, who is humble before the Lord, who has given the whole heart unto the feet of the Lord, is worthy and accountable as a greater than John. For example, Lazarus. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యత ఆ దీనుడైన లాజరుకు, దరిద్రుడైన లాజరుకు ఇచ్చాడు ప్రభు. అయితే ఈ గొప్ప వ్యక్తి అయిన యోహాను ఎక్కడ మనకు ఆయన గురించి వ్రాయబడుతుంది? ఈ లాజరు, ఈ యోహాను భక్తుడు ఎవరి కుమారుడు అని మనం ఆలోచన చేస్తే ఈ లూకాసు వార్తలోనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనములో ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. ఇక్కడ 5వ వచనం నుంచి చూడవచ్చు. 5వ వచనం, ఒక్క నిమిషం అండి. 5వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరండి ఆయన పేరు? జకర్యా. జకర్యా అనేవారు ఏం చేసేవారు? యాజక ధర్మం చేసేవారు. ఎందులో యాజక ధర్మం చేసేవారు? ఎక్కడండి? యెరూషలేము ప్రార్థనా మందిరములో. యెరూషలేములో యాజక ధర్మము, యాచనలు ఇక్కడ పాస్టర్ గారులు ఎలా చేస్తారో ఆ దినాల్లో అక్కడ యాజకులు చేస్తూ ఉండేవాడు. అతనికి వంతు వచ్చినప్పుడు అతడు తన యొక్క డ్యూటీ కోసం యెరూషలేమునకు వెళ్ళాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. అహరోను ఎవరి సహోదరుడు? మోషే అన్నగారు. మోషే అన్నగారు ఎవరు? అహరోను కుమార్తెలు. అంటే అహరోనికి ఈ యొక్క జకర్యాకు చాలా వేల సంవత్సరాలు కదా. ఎలాగా మరి అహరోను కూతురు కుమార్తె అవుతుంది అని అంటే వారి యొక్క రక్తము, లేకపోతే వారి యొక్క డిసెండెంట్స్, వారి సంతతిలో నుండి వచ్చింది అని అర్థం. అహరోను కుమార్తెల్లో ఒకటి. ఎవరి భార్య? ఈ యాజకుని భార్య. ఈ యాజకుడు ఎవరు? జకర్యా. సమాధానం చెప్తా ఉంటే బాగుంటుంది. కాబట్టి అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె కూడా ఒక మంచి పేరు ఉంటుంది. ఆమె ఎవరు? ఎలిజబెత్. ఏం పేరండి? ఎలిజబెత్. ఇప్పుడు ఈ యోహాను భక్తునికి తల్లి తండ్రి ఎవరు? అహరోను కుమార్తెల్లో ఒకటి అయిన ఎలిజబెత్. అలాగే అబియా తరగతిలో ఉన్న యాజకుడు అయిన జకర్యా తండ్రి. కాబట్టి దెర్ వాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ హేరోదు మహారాజు యెరూషలేము ఇశ్రాయేల్ రాజ్యాల్ని పరిపాలిస్తున్న కాలం అది. The king of Judea, a certain priest named Zacharias of the course of Abia, and his wife was of the daughter of Aaron, and her name was Elizabeth. వీరు
ఇంత మంచి భార్య భర్తలు వారి యొక్క గుణ లక్షణాలు ఏంటి? వారు ఇంత గొప్ప కుమారుని కనడానికి వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేస్తే, వీరిద్దరూ అంటే భార్య భర్త. మరి భార్య మంచిదైతే భర్త మంచివారు ఉండరు, భర్త మంచివారైతే భార్య ఉండరు. ఇద్దరికీ కూడా ఏదో ఒకటి తేడా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలోనే వారి గురించి, భార్య భర్తల గురించి ఇంత చక్కని సాక్ష్యము, ఇంత గొప్ప వివరణ ఎలిజబెత్ గురించి, యాజకుడు అయిన జకరియు గురించి వివరించబడ్డం అనేది ఎంతో ధన్యకరమైన జీవితం. గొప్ప దంపతులు అని అర్థం. గొప్ప దేవుని చేత రికగ్నైజ్ అనగా ముద్రించబడిన దంపతులు. వీరు సకలమైన ఆజ్ఞలు చొప్పున ఏమున్నాయి? అప్పటికే మోషే ధర్మశాస్త్రము ప్రకారంగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా ఎవరికి ఇవ్వబడినాయి? యూదులకు ఇవ్వబడినాయి, ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. కాబట్టి మోషే వారందరికీ కూడా ఇది మీరు ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చాలి మీరు అని వివరించి వారికి నేర్పించాడు. ఆ న్యాయ విధులన్నీ నేర్పించాడు. ఆ న్యాయ విధుల చొప్పున వారు నడుచుకుంటున్న నిరపరాధులట. ఇది చాలా కష్టమైన మాట. 10 ఆజ్ఞలలో ఒక్క మాట మీరితే 10 ఆజ్ఞలు కూడా మీరినట్టే. ఒక్క ఆజ్ఞ చేయలేకపోతే, ఫెయిల్ అయిపోతే, మిగతా 9 చేసినా కూడా ఫెయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు పెద్ద పెద్ద పరీక్షలు జరుగుతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వాళ్ళకి ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఫెయిలే. వాళ్ళు సెలక్షను అవ్వరు, వాళ్ళు సెలక్షన్లోకి రారు. కాబట్టి అదేవిధంగా 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చి ఉంటుండగా ఈ 10 ఆజ్ఞలను సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను వారు నడుచుకుంటూ నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. నడుచుకోవడం వేరు, నిరపరాధులుగా నడుచుకోవడం వేరు. ఎంత బాగుందండి అండి. నేను మా సహోదరి నిర్మల ఎంత ఎంత బ్యూటిఫుల్గా నడుస్తుంది. ఎంతో దూరం నడుస్తుంది కష్టపడి, ఎండల్లో, వర్షంలో, మరి చలిలో, ఏది లెక్క చేయకుండా నడుస్తూనే ఉంటుంది. నడవడం వేరు. కానీ ఇక్కడ ఎలాంటి నడకట వీరి భార్య భర్తలది? నిరపరాధులుగా. బాబా ఎంత బాగుందండి. నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టిలో వీళ్ళు నిరపరాధులండి? చెప్పాలి గట్టిగా. దేవుని దృష్టిలో నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ప్రభువుని అరమరకలు లేకుండా ప్రేమిస్తూ ఉన్నారు. 10 ఆజ్ఞల్ని 10 ఆజ్ఞలే కాకుండా న్యాయ విధులు కూడా చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో మొత్తం రాస్తాడు. అవన్నీ కూడా సకలమైన అంట. సకలం అంటే ఆల్. న్యాయ విధులు, ఆజ్ఞలు రెండూ కూడా వారు ఎలాగా నిరపరాధులుగా నడుచుకుంటూ, అంటే వారు ప్రతిష్ట చేసుకున్నారు. అంటే ఏంటండి ప్రతిష్ట అంటే? ఇక వారు జీవితములో మన ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడమే, ఆయన న్యాయ విధులను మనము నెరవేర్చడమే మన జీవిత ధ్యేయము అని వారు అంకితం చేసుకున్న భార్యాభర్తలు. అబ్బా ఎంత గొప్ప దంపతులు అండి వీరు. ఈ దంపతుల గురించి ఇంత శ్రేష్టమైన వాక్యము ఇక్కడ లిఖించబడి ఉన్నదంటే మనం అలవి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. They were both righteous before the God, walking in all commandments and ordinances of the Lord blamelessly. ఎవ్వరూ నింద వేయకుండా, వారి మనసాక్షి వారి మీద నేరారోపణ చేయకుండా, ప్రభు యొక్క ధర్మశాస్త్రము వారిని నిందించకుండా వారేం చేస్తున్నారట? సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మరి ఆ జకరియా ఎలిజబెత్ల పక్కన మన పేర్లు రాసుకుంటే, మన లిస్టు రాసుకుంటే, మన భార్యాభర్తల జంటల పేర్లు రాస్తే అన్నీ డిఫెక్ట్లే, అన్నీ కన్నాలే, అంత మచ్చే, అంత డాగే, అంత మురికే,
తూ అని ప్రభు ఉమ్మేటట్టే ఉంటుంది మన బ్రతుకు. ఎక్కడ చూసినా కల్మషము, ఎక్కడ చూసినా దోషము, ఎక్కడ చూసినా మరకలు కలిగిన బ్రతికే. చాలా వేదనకరమైన జీవితం నిజంగా. అయ్యో ప్రభు ఆశించిన రీతిగా పవిత్రమైన జీవితం లేదు, ప్రభు కోరుకున్న పరిశుద్ధమైన జీవితం లేదు, ప్రభు ఆశించిన ఆ యొక్క అంత నీతిమంతులైన బిడ్డలను కనుగొనలేకపోతూ ఉన్నాడు. ఇది ఎంతో దుఃఖముతో ప్రభు వేదన అనిపిస్తూ ఉంటాడు. అయితే వారికి ఎందుకు ఈ బాధ వచ్చింది? ఏ బాధ వచ్చింది వారికి? బాధ ఏంటి? ఈ భక్తులకి, నీతిమంతులకి, దేవునికి ఇష్టంగా వారి యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్ర ఆజ్ఞలను, న్యాయ విధులను నెరవేర్చుచున్న ఈ కుటుంబానికి ఏమి కష్టం వచ్చింది? గొడ్రాలు. ఎలిజబెత్ ఎవరమ్మా? గొడ్రాలు. బిడ్డలు లేరు, బిడ్డలు లేకుండా ఉన్నారు. అందుకనే బిడ్డలు ప్రభు అనుగ్రహిస్తారేమో అనే ఆశతో ఇంకా భక్తితో ఉన్నారు, ఇంకా భయంతో ఉన్నారు, ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా జరిగించుతూ ఉండేవారు. న్యాయ విధులను, ధర్మములను ఖచ్చితంగా పాటించేవారు. ఈ విధమైన ఆ భయభక్తితో ప్రభు వారిని దిద్ది ఉన్నాడు, చెక్కి ఉన్నాడు. ఎలా చేశాడమ్మా? చెక్కాడు. అందమైన వారిగా చేశాడు, పరిశుద్ధమైన పాత్రలుగా చేశాడు, పవిత్రమైన వారుగా చేశాడు. చేసి ఏం చేశాడట? ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. అమ్మేడు చూడండి అమ్మా, పెళ్ళయి ఎంతకాలం అయిపోయింది? ఇక గోతికి వెళ్ళే సమయం వచ్చేసింది. బహుకాలము గడిచిన వృద్ధులు అయిరి. దే హ్యాడ్ నో చిల్డ్రన్, నో చైల్డ్, బికాస్ ద ఎలిజబెత్ వాజ్ బేరన్ అండ్ దే బోత్ వర్ నౌ వెల్ స్ట్రికెన్ ఇన్ ఇయర్స్. ఆమెకు ఏంటండి? ఋతువులు ఆగిపోయాయి. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా వృద్ధాప్యమైపోయి ఏమైపోయారు? కాలం గడిచిపోయిన వృద్ధులు అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలో జకర్యా ఏం చేస్తున్నాడు? తనకు డ్యూటీ వచ్చింది, తన తరగతి అనగా జకర్యా కూడా వృద్ధుడే కదా అనంటే, జకర్యా వృద్ధుడే అయినా కూడా ధర్మము ప్రకారంగా యాజక ధర్మము డ్యూటీలో ఇంకా ఉన్నాడు. ఇంకా 70 సంవత్సరములు నిండలేదేమో అని అనుకుంటున్నాను. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? లోపల అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. అక్కడ పరిశుద్ధ స్థలములో ధూపం వేయడానికి యాజకుడుగా వెళ్ళాడు. యాజక ధర్మము జరిగించుచు ఉన్నప్పుడు ఇట్ కేమ్ టు పాస్ దట్ వైల్ హీ ఎగ్జిక్యూటెడ్ ది ప్రీస్ట్ ఆఫీస్ బిఫోర్ గాడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ హిస్ కోర్స్. లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. యాజక ధర్మము చొప్పున, మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. వంతు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాడు. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇన్ని సంవత్సరాలు గోజాడుతూ ఉన్నారు, బతుమాలుతూ ఉన్నారు. నిందలు, అవమానాలు ఎంతగానో ఆమెను వేధిస్తూ ఉన్నాయి. ఎంతగానో భక్తిపరులైనా కూడా మీ ప్రార్థన దేవుడు వినడా అని సూటిపోటి మాటలతో అందరూ వారిని దుఃఖపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఈ గోడంతా చెప్పారు. అయితే ఏమైంది? అకార్డింగ్ టు ది కస్టమ్ ఆఫ్ ది ప్రీస్ట్ ఆఫీస్ హిస్ లాట్ వాజ్ టు బర్న్ ఇన్సెన్స్ వెన్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే శక్తి, సామర్థ్యత అందరికీ ఉండదు. కాబట్టి తన వంతు ప్రకారము ధూపం వేయడానికి ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో
ప్రజలందరూ కూడా ఆవరణములు వేచి ఉంటుండగా 10వ వచనము, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచూ ఉన్నారు. వెలపల అంటే ఆవరణం. అతి పరిశుద్ధ స్థలములో ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలములు ధూపం వేస్తూ ఉండగా ప్రజలందరూ సమూహం అంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ద హోల్ మల్టిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ వర్ ప్రేయింగ్ వితౌట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెన్స్. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ధూపవేదిక, ఆ ధూపవేదిక ఎవ్వరు వెళ్ళరు. వెళ్ళినప్పుడు ఏం కనబడింది? దూత పక్కన నిలబడి కుడివైపున నిలిచి అతనికి కనబడగా గొజ్జున వణికిపోయాడు. There appear unto him an angel of the Lord, standing on the right side of the altar of incense. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క ధూపమును వేస్తున్న సమయంలో కుడివైపున ఏ దూత అండి? గాబ్రియేలు దూత నిలబడి ఏం చేస్తున్నాడు? జకరియా అతనిని చూచి, గాబ్రియేలుని చూచి తొందరపడ్డప్పుడు, భయపడినప్పుడు, వణుకుతో నిండిపోయినప్పుడు దూత అంటున్నాడు 13వ వచనము, అతనితో, జకరియా భయపడకు. భయముతో వణికిపోతున్నాడు. ఏం జరగబోతుందో, ఏ కబురు, ఏ వర్తమానం ప్రభు పంపించాడు అని వినడానికి భయపడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన వినబడింది. జకరియా అక్కడ ధూపం పట్టుకొని విన్నవించుకుంటూ ఉన్నాడు. తన హృదయ వేదనంతా విన్నవించుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కుమ్మరించుతూ ఉన్నాడు. అంత వృద్ధుడు, యాజకుడు, అతి పరిశుద్ధ స్థలములో, ప్రభువా నా మనవి అంగీకరించవా, నాకు సహాయం చేయవా అని అడుగుతూ ఉండగా ఏం జరిగింది? అతి పరిశుద్ధ స్థలము నుండి దేవుని యొక్క దూత కనబడి, జకరియా భయపడకు అన్నాడు. అప్పుడు నీ ప్రార్థన వినబడింది. ఏ కబురో, ఏ వర్తమానమో అని తొందరపడుతుండగా నీ ప్రార్థన వినబడింది అన్న చల్లని కబురు ఎంతో హృదయం నెమ్మది పడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. హల్లెలూయా. ఏది ప్రార్థన? ఆయన ప్రార్థన ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలంతా భార్య భర్తల ప్రార్థన ఏంటి? దేవునికి విజ్ఞాపన మొర్ర పెట్టుకున్నారు. బిడ్డలు కావాలని, బిడ్డ సంతతి కలగచేయమని. నాకు వృద్ధాప్యం వచ్చింది ప్రభువా, ఇంకెప్పుడు నీవు నాకు ఇస్తావయ్యా అని గోడు పెడుతున్నాడు. మూలుగుతూ ఉన్నాడు. భారంతో ఉంది గుండె. ఎవరిది? యాజకుడైన జకరియా. నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. హల్లెలూయా. ఎవరండి? కుమారుని కనును. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క మత్తయి సువార్త 11లో స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్న ఆ కుమారుడే ఈ జకరియా కుమారుడు. ఎలాంటి వాడట? భూప్రపంచమంతా వెదికిన, భూమి ఆదామవల్లు సృష్టించినప్పటి నుంచి యోహాను పుట్టే వరకు ఇంత గొప్ప కుమారుడు పుట్టలేదు. ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పుట్టారు, అందులో శ్రేష్ఠుడు యోహాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ గొప్ప శ్రేష్ఠత్వము యోహాను భక్తునికి ఎలాగొచ్చింది? అది దేవుని అనుగ్రహం. ఇంత శ్రేష్ఠుడైన బాబుని, కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి పరిశుద్ధమైన నీతిమంతులు అయిన విరిగి నలిగిన స్థితిలో అందుకునేవారు కావలసి వచ్చింది. అందుకనే ప్రభు ఇంతగా పరీక్షించి, ఇంతగా చెక్కి, ఇంతగా మెత్తన చేసి పరిశుద్ధపరుచుకున్నారు ఎలిజబెత్తును, జకరియాని. ఎంత బాగుందండి! దేవుని యొక్క ప్రణాళిక
నీ ద్వారా నా ద్వారా జరిగించాలి అనంటే ఆయన ముందు సిద్ధపరచుకుంటాడు. ఇన్ని సంవత్సరాల వృద్ధాప్యము వచ్చే వరకు కూడా ఆ హృదయాలు విరిగి నలిగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థనతో గోజాడుతూనే ఉన్నాయి. నీ జీవితంలో ఏదైనా కార్యము ఆలస్యమవుతుంది అనంటే నిన్ను సిద్ధపరచడానికే, నీకు విలువైన బహుమానం ఇవ్వడానికే, నీ హృదయాన్ని తెరవడానికే, నీ గర్భాన్ని తెరవడానికే, నీకు పరలోకపు వాకిళ్లను తెరవడానికే, నీ కుటుంబ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికే ప్రభువు ఈ కార్యము జాప్యము చేస్తాడు. నువ్వు సిద్ధపడే వరకు, నువ్వు అందుకోవడానికి యోగ్యమైన పాత్రగా నువ్వు మలుచబడే వరకు ఆయన సమయం తీసుకుంటారు. ఆలోచన చేద్దాం, ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడ ఇంత గొప్ప భక్తుడు ఈ ఎలిజబెత్ జకరీలకు ప్రభు అనుగ్రహము ఇచ్చి ఉంటున్నాడు. ఇటు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో నేను అడగను. నీకు ఇబ్బందులు కొలిమిలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, నీ బిడ్డల జీవితం కొరకు గోజాడుతూ ఉన్నావా, నీ ఇంటి జీవితం కొరకు, నీ ఇంటి పరిస్థితుల గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, దేని గురించి గోజాడుతున్నావు, వాటన్నిటినీ కూడా నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నా సమస్యలు నువ్వే నాయన ఎరిగిన వాడువయ్యా, నా సమస్యల నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నామా? ప్రభు ఖచ్చితంగా మన మనవి ఆలకించే దేవుడు. జకరియా మనవి ఆలకించి గాబ్రియేలు దూతను పంపించి నీ ప్రార్థన వినబడింది అన్న కబురు వర్తమానము పంపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ యొక్క నాయన ప్రభా సాయంకాల సమయమందు నాయన ఎంతగానో ప్రభా నువ్వు ఈ గొప్ప దంపతులు మాకు మాదిరికరంగా ఉంచవయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, నీకు స్తుతులు ప్రభా, వందన నమస్కారాలు నాయన. ఆ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబము ద్వారా ప్రభా నీకు యాజక ధర్మము ప్రభా నాయన జరిగించుకున్నావు నాయన, గొప్ప కార్యం జరిగించావు. అదేవిధంగా ప్రభా నాయన నీ కుమారుల ద్వారా ఆయన ఆ కుటుంబం ద్వారా యోహాను భక్తుని మాకు పంపించారు తండ్రి. యోహాను భక్తుడు నాయన యేసు క్రీస్తు ప్రభు రక్షకునికి ముందుగా దూతగా పంపించారు. ఆయన నీ కుమారుడుగా ప్రభా రక్షకుడుగా ఈ లోకమునికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుకే బాప్తిసమిచ్చుటకు ఏర్పాటు చేసుకున్నావు. అభిషేకించబడిన వాడిగా నాయన మీరు ఈ లోకములో వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. స్త్రీలు కనిన వారిలో శ్రేష్ఠుడైన యోహాను ఎవరు లేరు నాయన అని మీరు నీ యొక్క గ్రంథములో లిఖింప చేసి ఉన్నారు. మత్తయి సువార్త 11:11 బట్టి నీకు స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు మా ప్రియులు ఎంతమంది వింటున్నారో, ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉన్నాయో వారికి యేసు నామములో ఉన్న మహిమను బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్య నాయన ఐశ్వర్యం ఇచ్చే ఆ యొక్క కృప ఐశ్వర్యమును బట్టి వారి పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు నాయన. వారిని దీవించి ఆశీర్వదించండి. బహునాయన ప్రభా నాయన సమస్యల నుంచి బిడ్డలు విడుదల పొందడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.